ఓటర్ అవేర్నెస్ కోసం ఏర్పాటు చేసిన ఎస్పెషల్లీ యంగ్ ఓటర్స్ అంటే 18 to 19 ఇయర్స్ న్యూ ఓటర్స్ని సెన్సిటైజ్ చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ ర్యాలీ 3K ర్యాలీలో విచ్ ఇస్ ఆర్గనైజ్డ్ బై లెట్స్ ఓట్ తర్వాత ఈ కొలాబరేషన్ అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కొలాబరేషన్ చేయడం జరిగింది, ఇక్కడ రావడం జరిగింది. I really appreciate the efforts of Let's Vote as well as the district administration to organize this thing. అంటే యంగ్ ఓటర్స్ మన స్టేట్లో యాజ్ ఐ సెడ్ అక్టోబర్లో మేము ఫస్ట్ టైం లిస్ట్ ఇష్యూ చేసిన తర్వాత డ్రాఫ్ట్ లిస్ట్ ఇష్యూ చేసిన తర్వాత చాలా తక్కువ మంది ఉన్నారు, అప్పుడు ఓన్లీ 2.5 లక్షల మంది. తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నం వల్ల తర్వాత ఈ లెట్స్ ఓట్ లాంటి ఆర్గనైజేషన్ ప్రయత్నం వల్ల ఈరోజు 10 లక్షల పైన వెళ్ళింది. సో చాలా మంచి ఫిగర్, చాలా హెల్తీ ఫిగర్ ఇప్పుడు మనకు ఉన్నది. మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు అరౌండ్ 4,13,00,000 ఓటర్స్ ఉన్నారు. నెక్స్ట్ 2-3 డేస్లో ఆ లిస్ట్ కూడా అందరు క్యాండిడేట్స్ కూడా మేము ఇవ్వబోతున్నాము. నా నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఈ అందరూ న్యూ ఓటర్స్ తర్వాత మిగతా ఓటర్స్ కూడా ముందుకు వచ్చి ఆ రోజు 13th మేని పోలింగ్ డే రోజు ఓట్ వేయాలి. సో ఆ ప్రయత్నంకి భాగంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా వచ్చే 13th వరకు కంటిన్యూస్గా అన్ని జిల్లాల్లో ఇట్లాంటి ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేసేసి మనం ఫర్దర్ ప్రయత్నం అవేర్నెస్ కోసం చేస్తుంటాం. సో అవర్ అటెంప్ట్ ఈస్ దాట్ లాస్ట్ టైం మనకు 79% ఓటింగ్ ఉండేది, ఈసారి అట్లీస్ట్ 82 to 83% ఓటింగ్ శాతం పెంచడానికి అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాము. సో ఐ రిక్వెస్ట్ త్రూ ఎవ్రీబడి ఐ రిక్వెస్ట్ దట్ నాట్ ఓన్లీ 18 to 19 ఇయర్స్ అందరూ ముందుకు వచ్చి ఎవరు ఓటర్ ఉన్నారో అందరూ ముందుకు వచ్చి ఓట్ చేయాలి. ఈ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీని సక్సెస్ఫుల్ చేయాలి. థ్యాంక్ యూ. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ మిగతా రాష్ట్రాల కంటే యావరేజ్ ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది. యాజ్ ఐ సెడ్ 79% ఉంది, కానీ అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు కూడా కొద్దిగా తక్కువనే ఉంది. సుమారుగా 18 సిటీస్లో మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఇట్ ఈస్ బిలో 68% ఉంది. సో ఇది పెంచడానికి ఈసారి మనం స్పెషల్ ప్రయత్నం కింద అంటే అక్కడ ఎవరు ఓట్స్ చేయడం లేదు ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని కింద స్టూడెంట్స్ వస్తారు, సెకండ్ ఇండస్ట్రీస్లో పనిచేసిన వాళ్ళు వర్కర్స్ ఉంటారు, కార్పొరేట్ సెక్టర్లో పనిచేసిన వాళ్ళ ఓటర్స్ ఉంటారు,